సరే, ఇందాక ఆయన నాకు చాలా స్వార్థం వల్ల 2 సినిమాలు చేశాను మీతో గీతా ఆర్ట్స్లో. ఆ స్వార్థాన్ని అర్జున్ మీద చూపించకుండా బొమ్మ మీద చూపించకుండా మీ పట్ల మీరు చూపిస్తారని డౌట్ ఎప్పుడైనా వచ్చింది? వాట్ ఇస్ ద రీజన్ దట్ ఈస్ మేకింగ్ ఫిలిమ్స్ విత్ యూ ఇన్ బిగ్ ఫిలిమ్స్? ఇప్పుడు గీతా ఆర్ట్స్ చరిత్రలో ఫస్ట్ బిగ్గెస్ట్ ఫిలిమ్స్ మీదే, 2 ఫిలిమ్స్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వార్థం అనేది డెఫినెట్గా నాకు ఉందంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. బట్ అఫ్ కోర్స్ కొడుకు ఇచ్చే ఆనందం కానీ కొడుక్కి వాళ్ళు ఇచ్చే ఇది కానీ మీరు అది ఎప్పుడు అది మీటర్ మనం డిసైడ్ చేయలేం. అంత ఇచ్చారు అనుకుంటా బన్నీకి, ఇంకా కోరుకుంటే బండి తప్పు కానీ అది అరవింద్ గారు తప్పు. అంటే ఇప్పుడు గీతా ఆర్ట్స్లో 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, 2 బిగ్గెస్ట్ వాల్యూ ఫిలిమ్స్ మొదటిగా కానీ ఇప్పుడు ఇది కానీ. అల్లు అర్జున్ సినిమా కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ కూడా అరవింద్ గారి కదండి. అదే, దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ దట్? పర్టికులర్ గా 2 మీకు ఈ బ్యానర్ లో ఉంటారు. మీరు అలా కనిపిస్తున్నారు మీకు. బట్ నాకైతే ఏమో మా ఇద్దరికి కుదరలేదు. హౌ సెలెక్ట్ దిస్ క్యారెక్టర్? ఎందుకంటే ఏదైనా ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బేసికల్ గా చేస్తారు. ఒక రీమేక్ ఫిలిం చేసేటప్పుడు 100% వీఆర్ గోయింగ్ టు హిట్ అనేటువంటిది. బట్ యూ సెడ్ దట్ ఆల్ ది వే యూ అండర్వెంట్ సమ్ సార్ట్ ఆఫ్ టెన్షన్, 50-50 ఒపీనియన్తో వెళ్ళారు. అలాంటి 50-50 ఒపీనియన్తో దీంతో నేను 50-50లో లేనండి. నేను ఖచ్చితంగా ఇది నాకు సూట్ అవుతుంది చూసిన నిమిషం నేను ప్రసాద్ గారు చెప్పాను. 50-50 నా భయం ఏంటంటే నాకున్న ఈ కాన్ఫిడెన్స్ అందరికీ, మా టీం అందరికీ ఉండాలనేది నా కోరిక. సో మా టీం అందరికీ నాకు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు నేను పక్కన పెట్టేసి నేను దాని ఎదురు వెళ్ళేవాడిని. దట్ ఈస్ వాట్ ఐమ్ ఆస్కింగ్. ఆ కాన్ఫిడెన్స్ మిగతా వాళ్ళు వెళ్ళలేదు. యూ హ్యావ్ క్రియేటెడ్. వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ గాట్ టు క్రియేట్? లైక్ అంటే ఒక మంచి సినిమా నిజంగా దిల్రాజు గారు చెప్పినట్టు మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరూ ఒక డెసిషన్కి వస్తే కేవలం ఆ సీట్ని కాపాడుకోవడానికో లేకపోతే నంబర్స్ని కాపాడుకోవడానికో మనం సినిమాలు మొదలు పెడితే నిజంగా మనల్ని ఎవరు కాపాడలేరు. మేబీ ఆ నంబర్స్ వస్తాయి. సరే, నాకు ఇంకొకరు ఎవరో చెప్పారు, మణిరత్నం గారు నాకు ఒకసారి చెప్పారు నేను కలిసినప్పుడు. నేను ఆయన ఇంతకుముందు ఒక సినిమా చేద్దామని అనుకున్నాం, అది కుదరలేదు. అప్పుడు ఒకే ఒక మాట అన్నాడు, సరే చరణ్ నువ్వు నా సినిమా చేయకపోతే మళ్ళీ వస్తాను నువ్వు మంచి కథతో, బట్ నువ్వు ఇంత సాధించావు, నువ్వు ఇంత పెద్ద హీరోవి, నీకేమి లోటేం లేదు మార్కెట్ పరంగా, ఎందుకు నువ్వు సేఫ్ జోన్లో చూసుకుంటావు? నీ కెరియర్లో నా సినిమా ఒక డిఫరెంట్ సినిమా అవుద్ది. డెఫినెట్గా ఒక కమర్షియల్ సబ్జెక్ట్స్ అంత ఎక్కువ కలెక్ట్ చేయకపోవచ్చు కానీ ఖచ్చితంగా నీ పేరు వస్తుంది. ఎప్పుడైనా రేపు పొద్దున ఫ్యూచర్లో నువ్వు సబ్జెక్ట్స్ వినేటప్పుడు ఈ దృష్టిలో కూడా ఆలోచించి ఒక సీడ్ని నా బుర్రలో నాటి వెళ్ళిపోయారు ఆయన. బహుశా ఆ విత్తనమే ఇవాళ ధృవాలా వచ్చిందని నేను అనుకుంటున్నాను. So many successful directors are there, but what's the reason that you have taken Surendra Reddy for this film? ఎందుకంటే చాలా హెవీ ఎక్స్పెక్టేషన్ ఫిల్మ్, మోర్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ సెలెక్ట్? నిజం చెప్పాలి, నేను సురేంద్ర రెడ్డి గారు రేస్ కూడా ముందు నుంచి పని చేద్దామని కలిసాం. మీరు వకంత వంశీతో ఒకసారి వచ్చారు, ఒక కథ అనుకున్నాం. బట్ ఆ టైంలో నా కమిట్మెంట్స్ ఏమో ఉండడం బట్టి నేను చేయలేదు. సో బండితో అయిపోయిన తర్వాత నాకు ఇంకా వేరే కమిట్మెంట్ ఉంటే వైల్ కిక్ జరిగేటప్పుడు కూడా మేము మాట్లాడుకుంటా ఉన్నాం, బ్రూస్లీ జరిగేటప్పుడు కూడా మాట్లాడుకుంటాం. సో ఆయనతో పని చేయాలని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి అది ఏ సబ్జెక్ట్ అనేది లెక్క తప్ప ఆయనతో పనిచేయడం అనేది ఖాయం. అది ధృవ కుదిరింది మాకు అంతే. ఈ సబ్జెక్ట్ విషయంలో వాట్ ఈస్ ద రిస్క్ యూ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద రొటీన్ వే ఆఫ్ సబ్జెక్ట్స్ యు ఆర్ డూయింగ్? ఇంతకుముందు చేసిన